హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి సీఎం చంద్రబాబు గారు ఆగస్టు 7వ తేదీన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులను విడుదల చేయడానికి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఎంత అమౌంట్ అయితే జమ చేస్తారు, ఎంతమంది అర్హులు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నిధులు విడుదల చేసేందుకు సమావేశం నిర్వహించబోతున్నారు. ఏపీ ప్రభుత్వం వారు రైతులకు సంబంధించి ఈ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు జమ చేస్తారు. మొదటి విడత డబ్బులను విడుదల చేసేందుకు ఈ నెల 7వ తేదీన సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ మీటింగ్ ఆగస్టు 2వ తారీఖున అయితే నిర్వహించాలి. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా అయితే వేశారు. ఇప్పుడు ఆగస్టు 7వ తేదీన నిర్వహించబోతున్నారు. ఆ మీటింగ్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎంత అమౌంట్ కేటాయించాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, అర్హతలు ఏంటి, కొత్త రూల్స్ ఏంటి అన్నీ కూడా డిస్కస్ చేసి మొదటి విడత కింద ఎంత జమ చేస్తారో కూడా చెబుతారు. అంటే 20,000 రూపాయలు కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే జమ చేస్తుందా, లేదా కేంద్ర ప్రభుత్వంతో కలిసి జమ చేస్తారా అని తెలియజేస్తారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలను రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి జమ చేస్తే గనక రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 14,000లో 7,000 రూపాయలు ఒకటో విడతగా, మరో 7,000 రూపాయలు రెండో విడతగా అయితే జమ చేసే అవకాశం ఉంది. ఒకవేళ 20,000 రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తే గనక రెండు విడతల్లో మొదటి విడత డబ్బులు 10,000 రూపాయలు, రెండో విడత డబ్బులు మరో 10,000 రూపాయలు అవకాశం ఉందండి విడుదల చేసేందుకు. మనకు ఈ పథకానికి సంబంధించి క్లారిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. 7వ తేదీన మనకు క్లారిఫికేషన్ అయితే ఇచ్చేస్తారు. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. రైతులందరూ కూడా ఆధార్, అలాగే రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అలాగే పొలానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం, అన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. మనకు 7వ తేదీన విధి విధానాలు, అలాగే అర్హతలు కూడా విడుదల చేస్తారు. అలాగే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుందండి. మనకు ఈ పథకానికి డబ్బులైతే ఆగస్టు చివరి వారంలో కానీ, ఒకవేళ ఇవ్వకపోతే సెప్టెంబర్ నెలలో కానీ విడుదల చేస్తారు. గతంలో రైతు భరోసా పథకానికి, అలాగే పీఎం కిసాన్ పథకానికి ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారందరూ కూడా ఈ పథకానికి వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.